చెప్తారు కానీ నిజంగా అరెస్ట్ చేస్తారా అని అనుకుర్రు చాలా మంది. గట్ల అవుతుందా అని అనుకుర్రు ఇంతమంది. కానీ అరెస్ట్ చేయనే చేసిర్రు, తోలుకపోయి జైల్లో వేయనే వేసిర్రు. కవితక్క అరెస్ట్ అయ్యి అట్లిట్లా నెల దినాలు అవుతున్నది. 4-5 దినాలకోసారి ఇట్లా బయటికి వచ్చి అట్లా లోపలికి పోతున్నది అక్క. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్ల కస్టడీ కూడా ముగిసింది కాబట్టి మళ్ళా తీహార్ జైలుకు పోయిందట. అన్నట్టు కోటిసార్లు కవితక్క మీద గర్వైర్రట, అట్లా చేస్తే మంచిగా ఉండదన్నారట. మరిగా అక్క ఏం చేసింది, గా సంగతి ఏంటిది ఒక్కసారి చూసొద్దాం పార్రి. ఈడీ ఆఫీసర్లకు అడిగి చాలా అయింది. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లకు కూడా చాలా అయినట్టే ఉన్నది. ముచ్చటగా 3 దినాలు ప్రశ్నలు అడిగి కవితక్క ఏం చెప్తలేదు, విచారణకు సహకారం చేస్తలేదు అని చెప్పిర్రట కోర్టు సార్లకు. అట్లయితే ఇక మళ్ళా తీఆర్ జైలుకు దోలిరనటాలకు లోపలికి పంపించిర్రట. మళ్ళీ ఏమైనా ముచ్చట్లుంటే ఏప్రిల్ 23వ తారీఖు నాడు ఇంటామని చెప్పిర్రట. ఎక్కడియో మరి 14 కోట్లు వచ్చి పడ్డాయట అక్క అకౌంట్లా. గా పైసల ముచ్చట్లే గట్టిగా అడిగిర్రట సిబిఐ ఆఫీసర్లు. లిక్కర్ కేసులో బుక్ అయి లోపట పడ్డ తత్తిమోళ్ల గురించి కూడా గుచ్చి అడిగినరాట. కానీ అక్క జవాబులు చక్కగా చెప్తలేదట. అందుకే సిబిఐ ఆఫీసర్లు తీఆర్ జైలుకే పంపుర్రి అని అడిగినరాట. ఇక అది అట్లుండని గాని కవితక్క ఎప్పుడు కోర్టుకు పోయినా నడమ కెమెరాలు చూసుకుంటా గట్టిగానే మాట్లాడుతున్నది. చెయ్యని తప్పుకు లోపటేసిండ్రు, అంత పువ్వు పార్టీలే చేస్తున్నారు, తప్పుడు కేసు అని తాపకో ముచ్చట చెప్తున్నది. పిడికిలెత్తి చూపిస్తున్నది, గట్టిగా సమాధానం చెప్తున్నది. అయితే ఇగో ఇక్కడనే కోర్టుల జడ్జి మేడంకు కోపం వచ్చిందట. వచ్చినమా కోర్టులో హాజరేసుకున్నామా మళ్ళా అప్పుడు దాకా లోపలికి పోయినామా అన్నట్టే ఉండాలి గాని కోర్టులో ఉండి మైకుల ముంగట మాట్లాడుడేంది, ఇంకోసారి అట్లా మాట్లాడొద్దని హెచ్చరిక చేసిండ్రాట. అడిగేటోళ్ళు మస్తు అడుగుతుంటారు, అన్ని చెప్పుమంటారు, అయితే మాట్లాడతారా, గట్ల మాట్లాడొద్దు అన్నట్టు గట్టిగానే వార్నింగులు ఇచ్చిర్రాట. కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పిర్రాట. మరిగా చూడాలి ఈసారి కోర్టుకు వచ్చినప్పుడు కవితక్క ఏం చేస్తుందో అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్.